పసిడి కొనాలా వద్దా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని మోడీ స్వయంగా పిలుపునివ్వడంతో మహిళా లోకంలో ఈ చర్చ జరుగుతుంటే ప్రధాని ప్రకటనపై వ్యతిరేకత కనబరుస్తున్నారు జ్యువెలరీ వ్యాపారులు. పసిడి కొనుగోళ్లు మానేస్తే 3,50,00,000 మంది ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి ఏఐజేజీఎఫ్ లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ జ్యువెలరీ షాపుల వ్యాపారులు ప్రధాని నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఏడాది పాటు బంగారం కొనొద్దని హైదరాబాద్లో ప్రధాని మోడీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ స్టేట్మెంట్తో దేశీయ ఆభరణాల పరిశ్రమ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో కేంద్రానికి ప్రత్యామ్నాయాలు సూచిస్తోంది ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్. దేశీయంగా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరించటం, దానిని పునర్వినియోగంలోకి తేవటం ద్వారా విదేశీ మారక ద్రవ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏఐజేజీఎఫ్ అభిప్రాయపడింది. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు పసిడి కొనుగోళ్లను వాయిదా చేసుకోవాలన్న సూచన దేశవ్యాప్తంగా దాదాపు 3,50,00,000 మంది ఉపాధికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసింది. బంగారం కొనుగోళ్లు వాయిదా వేయకుండా దేశీయంగా పసిడి సమీకరణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఆ లేఖలో కోరింది. పెరుగుతున్న బంగారం దిగుమతుల బిల్లు, విదేశీ మారక నిల్వలపై ప్రభుత్వ ఆందోళన అర్థం చేసుకోదగినదే అయినా దానికి పరిష్కారం పసిడి గిరాకీని తగ్గించడం కాదని చెబుతోంది ఏఐజేజీఎఫ్. పసిడి కొనుగోళ్లు మానేస్తే ఆభరణాల తయారీ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందనేది జ్యువెలర్స్, గోల్డ్ స్మిత్ల వాదనగా ఉంది. ప్రధాని పిలుపుతో వినియోగదారుల ఆలోచన ధోరణిలో అకస్మాత్తుగా ప్రతికూల మార్పులు వస్తే ఆభరణాల దుకాణాలకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గుతుందని, తయారీ ఆర్డర్లు మందగిస్తాయని ఫెడరేషన్ హెచ్చరించింది. ఇది కేవలం పసిడి వ్యాపారానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, జీవనోపాధి సమస్య అని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా సూచనలు చేసిన ఫెడరేషన్ దేశీయంగా బంగారాన్ని సమీకరించడానికి ప్రత్యేక బులియన్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గోల్డ్ ఈటీఎఫ్లు తమ వద్ద ఉన్న భౌతిక నిల్వల్లో 20-30% నియంత్రిత వ్యవస్థ ద్వారా రుణాలుగా ఇచ్చేందుకు అనుమతించాలని కోరింది. 2015లో ప్రారంభించిన ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ పథకం కొన్ని లోపాల కారణంగా విజయవంతం కాలేదని, ఆ స్కీమ్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సూచించింది. రుణాలకు పూచీకత్తుగా ఉపయోగపడే డీమెటీరియలైజ్డ్ బులియన్ డిపాజిట్ సర్టిఫికెట్లను తీసుకురావాలని, అంతర్గత పసిడి బదిలీలపై పన్ను జీఎస్టీని తీసేయాలని కోరింది. పసిడి సమీకరణ, దిగుమతుల ప్రత్యామ్నాయాన్ని గుర్తించేందుకు జాతీయ స్థాయిలో డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలోని టన్నుల కొద్దీ బంగారం నిరుపయోగంగా ఉందని, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రక్షాళనతో నిరుపయోగంగా గోల్డ్ను పునర్వినియోగంలోకి తీసుకురావాలని ఆర్థిక నిపుణులు సైతం కేంద్రానికి సూచిస్తున్నారు. ఫలితంగా పసిడి దిగుమతులపై ఆధారపడాల్సిన పని లేదని చెబుతున్నారు. నియంత్రిత సమయాల్లో ప్రజలు మరింత బంగారం కొనుగోలు చేసిన సందర్భాలున్నాయని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా బులియన్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తే ఏటా పసిడి దిగుమతులు 300 టన్నుల వరకు తగ్గవచ్చని ఓ లెక్కుంది. పసిడి కొనుగోళ్లను ఆపాలన్న మోడీ పిలుపును తప్పుబడుతున్నారు ఏపీ, తెలంగాణలోని బులియన్ మర్చెంట్స్, స్వర్ణకారులు. పెరిగిన ధరతో ఇప్పటికే బిజినెస్ దెబ్బతిందని, ఇప్పుడు ప్రధాని వ్యాఖ్యలతో వ్యాపారం మరింత ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పసిడి లేకుండా ఫంక్షన్స్ ఎలా చేయాలని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బంగారం అవసరం ఉన్నవారు కొనుగోలు చేయకుండా ఎలా ఉంటారని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు.